హే గైస్, ఆల్వేస్ వెల్కమ్. ఇప్పుడు మనము సంగారెడ్డికి రైడ్ అయితే తీయబోతున్నాం. మనం అనుకున్నాం ఇట్లా, అరే ఇక్కడికి వెళ్తే ఒక మంచి ప్లేస్ అంటే వ్యూ ప్లేస్ అంటుంది. మన ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నాం. సో మన బైక్స్ కూడా ఆన్ ద వే లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ టైం కి వచ్చేసి టైం లేదు. మేము ఎగ్జాక్ట్ వెళ్ళాలంటే కాలేజ్ టైం కి వెళ్ళి అక్కడ టైం చూసే లోపు మస్తు ఫేవర్ అయిపోతుంది అనమాట. ఒక బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు సంగారెడ్డి 80 కిలోమీటర్స్ వస్తుంది. అంటే అక్కడ ఏముంది అనేది మనం చూడబోతున్నాం. ఇక్కడ మనము ప్లేస్ లో షూటింగ్ ప్లేస్ లో అయితే ఉన్నాం. మూవ్ ఆన్ చేసేస్తే రైడ్ ఇంకా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. లెట్స్ మూవ్, రైడ్ స్టార్ట్. మనం హైవే మీద ఉన్నాం అనమాట. మనం ఇప్పుడు రైడ్ చేస్తున్నాం కదా, ఆల్మోస్ట్ వాయిస్ క్యాన్సిలేషన్ లెక్క. వాడు కదా, అదే వాడిని నేను వెళ్ళలేకమంటా. సారీ, నేను వెళ్ళిపోమంటారా? బండికి ఎదురుగా కరెక్ట్ వచ్చిన్నాడు. ఆ, ఇట్లా 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 పెడుతుంది ఇట్లా. అరే వర్షం పడుతుందిరా. రే రే, అరే వర్షం పడుతుంది, గట్టి కొట్టు, తొందరగా కొడదామా? వర్షం పడేటట్టుంది కదరా. వస్తే మనం వెళ్తే సేఫ్ కదా, తడవకుండా ఉంటాం కదరా. జల్లి కొడితే తడవకుండా ఉంటాం రా, ఎందుకంటే వర్షం అవునా, ఒక పని చేద్దాం అయితే. 60-50 మెయింటైన్ చేసుకొని గట్టి లేపుదాం. లేపేంత వరకు, కొట్టేంత వరకు కొడదాం, సరేనా? సరే. ఏంటంటే వర్షం పడింది అనుకో, ఇట్స్ ఓకే, ఇది బాగానే ఉంటుంది కదా మనకి. ఆ, సరే అయితే నీ ఇష్టం, ఇంకా కొట్టి ఇంక ఎట్లా అంటే అట్లా. నీ ఇష్టం రా, ఇంకా ఎట్లా అంటే అట్లా. సరే. అరే ఏం రోడ్లు రా అయ్యా ఇవి. ఉరి, 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 ఉరి. అరే ఏంట్రా ఈ రోడ్లు, అసలు రోడ్స్ అంటే రారైట్లేని సూపరా. ఏంటి మామా. గుర్తు రావాలి కదా దీనికోసం వచ్చినామని. పిలు ఒకసారి, పిలు. వచ్చేసినాం 80 కిలోమీటర్స్. బ్రేక్ఫాస్ట్ రైడ్ కి అయితే ఫినిష్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ రైడ్ అట్లనే మా కొన్ని తమ్ముడు హఠాత్ పరిణామాలు జరిగినాయి. ఒక్కొక్క ఐటమ్ పీసెస్ ఎక్కువ తగినాయి. పాపం మా తమ్ముడు పెన్ను పట్టండి, పేపర్ పట్టి రాయబోతున్నాడు. అప్లికేషన్ సో ఇప్పుడే మనము అనుకున్న పని అయిపోయిందని అనుకున్నా, బట్ ఇంకా కాలేదు. స్కూల్కి వస్తే అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి ఇప్పుడు తిప్పుతున్నారు మా తమ్ముడిని. ఇంకా ఏం చేయాలని లేకుండా ఇంకా లోపల కూర్చున్నా కదా. ఇలానే ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళాలి. స్కూల్ మాత్రం ఇస్తే ఓకే, పర్లే, ఇక్కడ మంచిగా ఉంది స్కూల్ కూడా. బైక్ ఎక్కడైనా పార్క్ చేద్దాం. అంతా ఇది ఎడబెట్టింది బండి. బండి ఇంటే పెట్టింది, ఇది బండి ఇక్కడే పెట్టింది. సార్ ఏంటి సార్, ఏం చేస్తున్నారు సార్? యాక్చువల్లీ ఏమైందంటే, గవర్నమెంట్ స్కూల్లో మన తమ్ముడిది గవర్నమెంట్ కాలేజ్ రెండు ఒకటే పక్క పక్కకి ఉంటాయి అనమాట. చిన్న క్లిప్, నార్మల్ గా గవర్నమెంట్ స్కూల్ అనేది పబ్లిక్ ది, ఎవరైనా షూటింగ్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే
ఏమైందంటే నేను ఇక్కడికి వచ్చినట్టు ఒక చిన్న క్లిప్ కావాలన్నమాట. ఆ క్లిప్ కొడదామని చెప్పి జస్ట్ ఇట్లా చిన్న వీడియో తీసిన, అంటే చిన్న క్లిప్ అంతే, ఒక 1-2 seconds చిన్న క్లిప్ అంతే. అంతే చూడు, ఒక ఆమె వచ్చింది, ఆమె ఎవరో టీచర్ అనుకుంటా మేబీ, వచ్చి అంటుంది ఇట్లా, ఎందుకు వీడియో తీస్తున్నారు అన్నది. వీడియో ఎవరు తీశారు, ఫోటో కొట్టినా నేను అంటే, ఏం ఫోటో కొట్టానంటే స్కూల్ ఫోటో కొట్టినా అని చెప్పిన, వీడియో కూడా తీసిన అని చెప్పిన. ఎన్ని సెకండ్స్ అంటే 2-3 seconds తీసిన అని చెప్పిన. ఎందుకు అని అన్నది, నేను యూట్యూబర్ అని చెప్పిన. అంతే, అక్కడి నుంచి వెళ్ళి ఇగో వాళ్ళు ఏం చేస్తారు ఏమో మరి స్కూల్లో టీచర్స్ సార్లు గబ్బు ఎందుకని చెప్పుకోవద్దు. అయితే ఆడ మా తమ్ముడేమో వాష్రూమ్ వెళ్ళి నేను ఆడ నించున్నా, అంతే. ఇక పబ్లిక్ వచ్చేసింది నా పక్కకి. ఏంది ఒకరి తర్వాత ఒకరు, ఎవరు ఎలివేట్ చూపిస్తారు నా వైపు. ఇంతమందికి చెప్పాలరా, నాకు బీపీ లేస్తుంది అనే లోపు మా ఫ్రెండ్ వాడు వచ్చి మొత్తం అందరికి జర ఇట్లా 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 అని చెప్పి మొత్తం అందరికి కన్విన్స్ చేసేసి సెట్ అయిపోయి అందరిని ఓవర్ దాని పంపించేసారు. గవర్నమెంట్ స్కూల్ అందరిది కదా, ఇట్లా ఇట్లా చేస్తారని నాకు అర్థం కాలే. ఒకరి తర్వాత ఒకరు వస్తారు. నాకు చాలా సైకిల్ వేసి ఒకటే చెప్పిన, ఎంతమంది వస్తే ఎంతమందికి చెప్పాలి, నేను ఎవరికి చెప్పాను అనే లోపు మా వాడు ఆపిండు. సరే అని చెప్పి లైట్ తీసుకునే, ఇక్కడే ఉన్నాడు కదా పక్కకి. వస్తున్నా పద. నితిన్, సేమ్ రూట్ మన జేఎన్టీ ఉంది కదా, అక్కడ వరకు సేమ్ రూట్. అక్కడ నుంచి నేను చెప్తా, అక్కడ మమ్మీ ఆఫీస్కి వెళ్దాం ఫస్ట్. మమ్మీ ఆఫీస్కి వెళ్ళాక అప్పటికి 2-3 అయింది అనుకో, వెళ్ళలేము. సో గాయస్, యాక్చువల్లీ ఇప్పుడు మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకుంటా. ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నా, ఒకవేళ ఏమైనా అరే మావా అట్లా అనకురా, వదిలేరా. రేయ్ రేయ్ రేయ్, నీ నోరికి ఏదో పవర్ ఉందిరా. వావ్ 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 వావ్. వద్దురా నాయన. సో గాయస్, మనము రైడ్ అయితే స్టార్ట్ చేసినాం, బ్యాకప్ రైడ్. గో టు బ్యాక్ హోమ్. ఇక్కడ మాత్రం ఎవరు ఎక్కడి నుంచి వస్తారో అర్థం కావట్లే. ఏం చేయాలి, తప్పదు ఇక. సాయిరామ్ 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 రామ్ సాయిరామ్. ఇప్పుడు ఆ స్కూల్ కి, ఆ కాలేజ్ కి నీకు ఎటువంటి సంబంధం లేదు కదా, అయిపోయింది కదా, తెగిపోయింది కదా. రైట్, సాయిరామ్ బిడ్డ తప్పించుకుండు. స్కూల్లో మెమరీస్ గుర్తొస్ లో ఒక బ్యాచ్ వీడియో క్లిప్ తీస్తామని తీసిండు. వీడియో క్లిప్ తీయాలంటే ఒక టాప్ వచ్చి అది వెయిట్ చేస్తున్నాడు, వీడియో తీస్తున్నాం. ఆ వెళ్ళిపోయింది ఎక్కువ ఉందామని చెప్పి అది వచ్చింది, దాని సార్ వచ్చి అందరూ వచ్చి వీడియోకు బొమ్మ తల్లి కోసం వచ్చింది. అది తప్పకుండా నెక్స్ట్ ట్యాక్స్ కోసం తీసుకొని వచ్చింది. ఒక మంచి కిక్ తీసుకుంటున్నా అంతే. పర్మిషన్ కావాలంటే అయితే నాకు ఇక సైకిల్ వేసి, యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్ ని ప్రమోట్ చేయొచ్చు ఫ్రీగా. యాక్చువల్లీ ప్రిన్సిపల్ సార్ పర్మిషన్ అవసరం, ఇలాంటివి ఏం అవసరం లేదు తెలుసా. అదేమో కావాలని అంటే బచ్చ పోరగలం అనుకుంటుంది ఏం రామా. చిన్న పిల్లలేమో వాళ్ళ స్కూల్లో పిల్లలకి చెప్పుకోమను. అయితే అట్లా అంటే పర్మిషన్ కావాలంటే నేను ఒక మాట అంట, స్కూల్లో మొత్తం వాటర్ ఉండొద్దు అని చెప్పి ప్రతి వాళ్ళు చేస్తారు. ఏ నిజం మాట్లాడాలి, మళ్ళీ బయటకు వస్తున్నామా, అట్లుంటాయి. నేను చదివింది గవర్నమెంట్ స్కూలే, ఇంకా మన స్కూలే నయం కదరా నాయన. పోయినా కూడా అంత మంచి బయటకు రావచ్చు, మళ్ళీ పోస్తాడా కలుగుతుందా.
తిందాం టిఫిన్ చేద్దాం